నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారు. ఆ ఒక్క మాట ఇప్పుడు దేశంలో భారీ డిజిటల్ తుఫానుగా మారింది. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొత్త పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల మంది యువత ఈ పార్టీ వెనక ఎందుకు చేరుతున్నారు? ఇది కేవలం ట్రోల్నా లేక యువత కోపానికి సంకేతమా? ఒక సుప్రీంకోర్టు కామెంట్ ఎలా దేశవ్యాప్తంగా వైరల్ ఉద్యమంగా మారిందో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అని ఒక కొత్త పార్టీ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం 4 రోజుల్లో ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వచ్చారు. అసలు ఏంటి ఈ బొద్దింకల పార్టీ? యువత అంతా ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు? ఈరోజు మన వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 2 రోజుల్లోనే లక్షల మంది యువతను ఆకర్షించి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న సరికొత్త సామాజిక విప్లవం ఇది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏంటి? దీని వెనుక ఉన్న కథ ఏంటి? వీరు నిజంగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఈ విచిత్రమైన కథ వెనుక ఒక పెద్ద వివాదం ఉంది. మే 15, 2026 మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజేఐ సూర్యకాంత్ గారు కోర్టులో ఒక మాట అన్నారు. సరైన అర్హతలు లేకుండా చట్టం, మీడియా లేదా సమాచార హక్కు ఆర్టీఐ రంగాల్లో ప్రవేశించే కొందరు యువకులను ఉద్దేశిస్తూ ఉపాధి దొరకక వ్యవస్థపై దాడి చేసే కొందరు యువకులు బొద్దింకల వలె సమాజానికి పరాన్న జీవుల వలె తయారవుతున్నారు అని అన్నారు. ఈ మాటలు దేశవ్యాప్తంగా ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువతకు ఎక్కడో గుచ్చుకున్నాయి. చీఫ్ జస్టిస్ గారు తర్వాత వివరణ ఇస్తూ, నేను సాధారణ యువతను అనలేదు, కేవలం దొంగ సర్టిఫికేట్లతో వచ్చే వాళ్ళని అన్నాను. యువతే దేశానికి మూల స్తంభాలు అని సర్ది చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్కసారిగా యువతలో ఉన్న అసంతృప్తి అంతా ఒక పెద్ద డిజిటల్ నిరసనగా మారిపోయింది. సరిగ్గా ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకున్నాడు 30 ఏళ్ల అభిజిత్ డీప్కే. ఈయన పూణేలో జర్నలిజం చదివి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్లో మాస్టర్ చేశాడు. ఈయనకు డిజిటల్ మార్కెటింగ్ మరియు రాజకీయంలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ సోషల్ మీడియా విభాగాన్ని కూడా పనిచేశాడు. మే 16, 2026 అభిజిత్ తన ఎక్స్లో ఒక గూగుల్ ఫామ్ పోస్ట్ చేసి బొద్దింకలందరూ ఏకం అవ్వండి అంటూ వ్యంగ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించాడు. ChatGPT, క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ వాడి కేవలం 24 గంటల్లోనే పార్టీ లోగో, నినాదాలు, వెబ్సైట్ అన్నీ రెడీ చేసేశాడు. ఈ పార్టీలో చేరడానికి పెట్టిన అర్హతలు వింటే మీరు నవ్వులు ఆపుకోలేరు. అవేంటంటే, మీరు ఖచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి, మహాబద్ధకస్తులై ఉండాలి, ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఆన్లైన్లోనే గడపాలి, సిస్టమ్ మీద మీకున్న కోపాన్ని చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో తిట్టగలగాలి. ఈ పార్టీ సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మరియు బద్ధకస్తుల కూటమి అని చెప్పుకుంటుంది. అంతేకాదు, వీరు తెచ్చిన 5 సూత్రాల మేనిఫెస్టో మన దేశంలో ఉన్న అసలైన సమస్యను ప్రశ్నిస్తుంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. మొదటి డిమాండ్, ఏ చీఫ్ జస్టిస్ కూడా రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీటు కానీ ప్రభుత్వ పదవులు కానీ తీసుకోకూడదు. ఇక రెండవ డిమాండ్, అర్హత ఉన్న ఓటరు పేరును ఓటర్ లిస్ట్ నుండి తొలగిస్తే ఎన్నికల కమిషన్ను ఊపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. ఇక మూడవ డిమాండ్, పార్లమెంట్లో మరియు క్యాబినెట్లో మహిళలకు ఖచ్చితంగా 50% సీట్లు ఇవ్వాలి. ఇక నాలుగో డిమాండ్, కార్పొరేట్ టీవీ ఛానళ్ల లైసెన్సులు రద్దు చేయాలి. వివాదాస్పద యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేయాలి. ఇక ఐదవ డిమాండ్, పార్టీలు మారే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇవే కాకుండా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద పూర్తి వివరాలు ఇస్తామని, ఎటువంటి అనామక విరాళాలు తీసుకోబోమని వీరు హామీ ఇస్తున్నారు. ఈ వ్యంగ్య పార్టీకి ఉన్న అసాధారణమైన క్రేజ్ మరియు సోషల్ మీడియా ఫాలోవర్ల వివరాలను గమనిస్తే, ఇన్స్టాగ్రామ్లో కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీకి దాదాపు 13.2 మిలియన్ల ఫాలోవర్లు మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీకి సుమారు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ సరికొత్తగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీకి కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా 20 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రధాన రాజకీయ పార్టీల ఆన్లైన్ సభ్యత్వ నమోదుల సమాచారం లభ్యం కానప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి మాత్రం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 3.5 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు రావడం విశేషం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీరికి పోటీగా ఇంటర్నెట్లో నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ అనే మరో ఫన్నీ అపోజిషన్ పార్టీ కూడా వచ్చేసింది. వీరి హామీలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి.
రోడ్డు మీద ఉన్న గుంతలను 3 నెలల్లో పూడ్చకపోతే ఆ వార్డు కౌన్సిలర్ పేరును గూగుల్ మ్యాప్లో ఆ గుంత ఉన్న చోట శాశ్వతంగా పెడతారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా మోసపోతే సిచ్యువేషన్షిప్ గోస్టింగ్ బాధితుల యూపీఐ అకౌంట్లు నేరుగా 4,999 ప్రభుత్వం జమ చేస్తుంది. రైలు లేట్ అయితే ప్రయాణికులకు ఉచితంగా చాయ్ బిస్కెట్లు ఇస్తారు. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే చేస్తున్నారా అంటే పూర్తిగా అలా అనలేం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల సమస్యలపై కూడా గట్టిగా మాట్లాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన నీట్ పరీక్షల అవకతవకల గురించి, ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి ఈ పార్టీ గట్టిగా గొంతు పెంచింది. సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు త్వరలో ఒక పెద్ద ఆన్లైన్ జెన్జీ కన్వెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని కూడా ఈ పార్టీ మద్దతుదారులు గట్టిగా ఆలోచిస్తున్నారు. అంటే ఒక ఇంటర్నెట్ జోక్ కాస్త నిజమైన ఎన్నికల బరిలోకి దిగే స్థాయికి వెళ్తుందన్నమాట. వీరిని చూసి ప్రభుత్వమే కదిలిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన అసలు ఎక్స్ ఖాతా భారతదేశంలో నిలిపివేయబడింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన జాతీయ భద్రతా సమాచారం మేరకు ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ చర్య తీసుకుంది. ఈ ఖాతా బ్లాక్ అయ్యే సమయానికి దీనికి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే అకౌంట్ నిలిపివేసిన కొన్ని గంటల్లోనే ఫౌండర్ అభిజిత్ డీప్కే ఎట్ ద డేట్ ఆఫ్ కాక్రోచ్ హిస్ బ్యాక్ పేరుతో కొత్త ఎక్స్ అకౌంట్ ప్రారంభించారు. మా నుండి తప్పించుకోగలని అనుకుంటున్నారంటూ పెట్టిన పోస్టులతో ఈ కొత్త అకౌంట్ కేవలం కొన్ని గంటల్లోనే 39,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఎక్స్ ఖాతా బ్లాక్ అయినప్పటికీ ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కేవలం 5 రోజుల్లోనే దీని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 18 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటి దూసుకుపోతుంది. ఇది అధికార బీజేపీ 8.8 మిలియన్లు, కాంగ్రెస్ 13.3 మిలియన్లు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కంటే చాలా ఎక్కువ. ఇదే సమయంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మరియు వ్యక్తిగత ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిజిత్ ఆరోపించారు. అయితే ఈ నిరసన కేవలం ఇంటర్నెట్కే పరిమితం కాకుండా రోడ్డుపైకి కూడా వచ్చింది. ఢిల్లీలోని కాలిందీ కుంజ్ వద్ద యువకులు బొద్దింకల వేషధారణలో నేను బొద్దింకను మై కాక్రోచ్ హో అనే బోర్డులతో యమునా నదిని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొని సరికొత్త పద్ధతిలో నిరసన తెలిపారు. వీళ్ళ గురించి ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో స్పందిస్తూ ముసలికి బొద్దింకలకి మధ్య యుద్ధం జరిగితే నేను కాక్రోచ్ జనతా పార్టీ వైపే గర్వంగా నిలబడతాను అని ఈ డిజిటల్ నిరసనకు మద్దతు ప్రకటించారు. ఈ పార్టీ పేరు మీద రాజకీయ సామాజిక సేవల కేటగిరీ కింద హక్కుల కోసం ఇప్పటికే 3 వేర్వేరు ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు దాఖలయ్యాయి. చివరిగా ఒక్క మాట, పక్క దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకలో యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలను పడగొట్టాయి. కానీ మన దేశంలో అలా గొడవలు జరగాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి తావు లేదు. కానీ నాయకులను సోషల్ మీడియాలో ప్రశ్నించడం, వాళ్ళ అబద్ధాలను నమ్మకపోవడం, వారి రిపోర్ట్ కార్డులను షేర్ చేయడం ద్వారా యువత ఒక డిజిటల్ సత్యాగ్రహం చేయవచ్చు అనే ఈ ఉద్యమం నిరూపిస్తోంది. అయితే బొద్దింకల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు కదా. ఒకదాన్ని నొక్కితే ఇంకో 5 పుట్టుకొస్తాయి. అణుబాంబు వేసిన అవి తట్టుకోగలవు. చూశారుగా మన దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న ధరలు మరియు రాజకీయాలపై యువతలో ఎంత అసంతృప్తి ఉందో చెప్పడానికి ఈ బొద్దింకల పార్టీ ఒక పెద్ద ఉదాహరణ. నవ్వుకుంటూనే మన వ్యవస్థను ప్రశ్నిస్తున్న ఈ పార్టీ గురించి మీరేమనుకున్నారు? మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.